తినడానికి వచ్చాడు, ఫుల్ డ్రింక్ వేసాడు, తాగి వచ్చేసాడు. ఏదో రివర్స్గా వడ్డించే వ్యక్తి మీదకి ఆ ప్లేట్ విసిరాడు కోపంతో. ఇదేం ఫుడ్డా, ఇది అన్నమా అనేసి ఇలా అన్నాడు. వెంటనే ఆ ఓనర్ ఇలా తాగేసిన్నాడని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న వాళ్ళు వచ్చారు. వచ్చిన కానిస్టేబుల్ మీద కూడా లేసాడు. ఆ కానిస్టేబుల్ వేరే వాళ్ళని పిలుచుకొచ్చి అమాంతంగా వాళ్ళని పట్టుకొని 2 బాది మన స్టేషన్కి తీసుకెళ్లారు. వీడు తాగిన మత్తులో ముంగోపి చిరాకు పడి కోపం తెచ్చుకోవడం వల్ల వీనికి ఏమొచ్చింది బహుమానము? మూఢత్వమే వాని బహుమానం. నీ రిజల్ట్ ఏందయ్యా అంటే వచ్చేది ఏముండదు. ముంగోపి కట్ట మూఢత్వమే బహుమానంగా వస్తుందట. వచ్చేదేం లేదు. మన రిజల్ట్ కొరకు కదండి ఏదైనా చేయాల్సిన పని. ఇప్పుడు వ్యవసాయంలో విత్తనాలు విత్తి చక్కగా మీరు పంటలు వేశారు. దేని కొరకు? ఒకరోజు కాపు అనేటువంటి పంట వస్తుందండి కదా. అయితే మనం చేసే పనికి రిజల్ట్ ఏముంది అంటే మూఢత్వం. ముంగోపికి వచ్చేది ఏంటయ్యా అంటే మూఢత్వం. కనుక జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనం దీర్ఘశాంతం కలిగి ఉండడం అనేది చాలా 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 ముఖ్యం. కోపంలో, ఇరిటేషన్లో ఏం చేస్తారు? ఎంతమంది ఫోన్లు వలగొట్టారు చెప్పండి? ఏం లాభం దానివల్ల? కాసేపు ఆలోచన చేస్తే మళ్ళీ కొనుక్కోవాలి కొత్తది. టీవీలు వలగొట్టే వాళ్ళు లేరా? ఫోన్లు వలగొట్టే వాళ్ళు లేరా? ఇది ఏంటిది? నీకు మూఢత్వమే బహుమానం. ఇది నీ రిజల్ట్. దయచేసి అలా చేయమాకండి. కంట్రోల్. నీ కోపం ఎలా ఉండాలమ్మా? కంట్రోల్ ఉండాలా. ఇది ఏం చేయిస్తుంది? ఈ చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న ఇరిటేషన్, చిన్న చిన్న కోపాలు ఏం చేస్తాయంటే పెద్ద పాపం చేసేటట్టు చేస్తుంది. అదే కోపంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. ఆ కోపంలో ఏ ఆవేశంతో ఏం చేస్తావో తెలీదు. కోపంతో వెళ్ళి కట్టెలు తీసుకుంటారు, కర్రలు తీసుకుంటారు, రాళ్ళు తీసుకుంటారు, రప్పలు తీసుకుంటారు, ఏమేమో పోతుంటారు. దానివల్ల ఏమవుతాయి? గాయాలు. నెత్తులు పగిలే వాళ్ళు లేరా? రక్తాలు చిందించే వాళ్ళు లేరా? గాయాలైన వాళ్ళు లేవా? పెద్దగా మారింది లేదా? ఏది? చాలా చిన్నది. కనుక దయచేసి నేనేం చెప్తానంటే దీర్ఘశాంతం చాలా ముఖ్యం.